అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే భజన చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడదాం. ప్రతి వైఎస్ఆర్సీపీకి ఈరోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతారు. లేదు 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 లేదన్న అసలు తప్పది. ఎందుకంటే ఋషికొండకి మీ విలాసాలకు ఋషికొండకి 450 కోట్లు ఏంట్రా అని అడుగుతున్నారన్న. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద, భూ చట్టం కింద ఆ సర్వే రాళ్ళకి ఆ ఫోటోలు పెట్టి దానికి 700 కోట్లు ఏంటో దిక్కుమాలని ఎలా అని అడుగుతున్నారన్న. ఆ రేషన్ డోర్ డెలివరీ అని చెప్పి దాన్ని ప్రతి ఇంటికి మేము తీసుకెళ్తామని చెప్పి 3000 కోట్లు ఏంటారా దానికి ఎదవా అని అడుగుతున్నారన్న. శ్రీకాకుళంలో మీరు ఈ పథకాన్ని, డోర్ డెలివరీ పథకాన్ని టెస్ట్ చేయడానికి 206 కోట్లు ఖర్చు పెట్టారు ఏంటని చెప్పు తీసుకుని కొడుతున్నారని ఏ కార్యకర్త బయట తిరిగే పరిస్థితి లేదు. అన్నిటికీ మించి వాళ్ళకు చిర్రెత్తిపోయింది ఏంటంటే మీరు అమరావతిని నాశనం చేస్తున్న విధానం. వాళ్ళ కోపం ఉందన్న. అసలు ఏ కార్యకర్త ఇంట్లోకి వెళ్ళిపోయేంత పరిస్థితి లేదు. నువ్వు కలలు కంటున్నట్టున్నావు అన్న నువ్వు. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా శాతం హామీలు అమలు చేసి లేదు, చేయలేదు. ఫస్ట్ జోడించి కొట్టేసింది నేను ఎవరో తెలుసా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పు తీసుకుని కొడతారు. సిపిఎస్ వారంలో తీసేస్తాను నువ్వు. మేనిఫెస్టో అంటున్నావు కదా, అదేదో నువ్వు ఓడగొడిచింది ఏంటో చూసేద్దాం. అది కూడా మేనిఫెస్టో. సరే మాట్లాడదాం మేనిఫెస్టో గురించి. రైతు భరోసా లేదు, రైతు భరోసా నువ్వు ఇవ్వలా. రైతు భరోసా కేంద్రాలు మొత్తం పడుకున్నాయి. అందుకనే నాదెండ్ల మనోహర్ గారు నేను నిర్ణయం తీసుకుంటే రైతు సహాయ కేంద్రాల కింద పెడతా. ప్రతి రైతు సహాయ కేంద్రాలకి ఒక టెక్నికల్ అనలిస్ట్ని పెడుతున్నాడు. నువ్వు నాశనం చేసేదాన్ని అది చేయలా. అండ్ ఇంకోటి ఏంటంటే చనిపోయిన రైతు కుటుంబాలకి నువ్వు డబ్బులు ఇవ్వలేదు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి నువ్వు డబ్బులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు ఆయన ఇచ్చాడు. నువ్వే ఇచ్చుంటే ఆయన ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఆరోగ్యశ్రీ నువ్వు చేయలేదు, తప్పు. నువ్వు బిల్లు పెండింగ్లు పెట్టేశావు. నా స్నేహితుడు కేశవ పట్నాయక్ వాళ్ళ మామయ్య హాస్పిటల్ ఉంటే దాన్ని మీరు రాజకీయంగా వాడుకున్నారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు చేయలేదు. నువ్వు ఏం చేయకుండా కులం చూడడం, మతం చూడడం నీ అఫీషియల్ పేజీలో వేయించుకుంటావు. నువ్వు సిగ్గు లేకుండా. తప్పది, నువ్వు చేయలేదు. మేము గట్టిగా పట్టుకున్నామని చెప్పి మీరు టెస్టుల దాకా చేయించారు. ట్రీట్మెంట్ అంతా వాళ్ళే చేయించుకున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అమ్మఒడి నువ్వు 1 సంవత్సరం ఎగ్గొట్టేసావు. 20 నుంచి వేసావు. 3 సంవత్సరాలే వేసావు. ఆఖరి సంవత్సరం కూడా ఎగ్గొట్టావు. సో అమ్మఒడి లేదు. తర్వాత ఇంకేముంది? పెన్షన్ల పెంపు. ఆ పెన్షన్ల పెంపు దారుణం. అది 3000కి పెంచుతామని చెప్పి మీరు ఒక్కొక్కసారి 250 రూపాయలు ఒక సంవత్సరానికి 250 పెంచుకుంటూ వెళ్ళారు. తప్పది. మద్యపాన నిషేధం మహాభూతది. చెప్పు తీసుకుని కొడతారు లేడీస్. ఎంతోమంది తాళని తెంపేశారు నువ్వు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి నువ్వు కోతి కబుర్లు చెప్తావు. నువ్వు ఈరోజు అమలు చేస్తాడు మేనిఫెస్టోని పెద్ద మనిషి. పేదలందరికీ ఇల్లు. పవన్ కళ్యాణ్ గారు చెప్పుకు పేడద్ది కొట్టాడు పెడన్ సభలో, గుర్తుందా నీకు? గుర్తు చేశాడు నీకు, ఒరే ఇల్లు ఇవ్వరా వాళ్ళకని చెప్పి. ఎన్ని కట్టాలి, ఎన్ని శాంక్షన్ అయిన ఇల్లు ఎన్ని కట్టాలని చెప్పారు? 28 లక్షల నుంచి 31 లక్షల ఇల్లు కట్టాలి. మీరు దిగిపోయేసరికి ఎన్ని ఇళ్ళు కట్టారు? 3 లక్షల ఇల్లు. 10%. ఆ 3 లక్షల ఇళ్ళలో కూడా కొన్ని కట్టలేదు. పోనీ ఆ 3 లక్షల ఇల్లు కట్టింది మీరు ఎక్కడ? అడవుల్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ధ్వంసం చేస్తా ఎక్కడో అసలు నార్మల్ పర్సన్స్ అక్కడికి పోలేరు. అలాంటి ఏరియాలో మీరు ఇల్లు కట్టేశారు. అదే మీకు ఇల్లు. ఇంకేముంది? యువత ఉపాధి. దీని గురించి మనం మాట్లాడకూడదు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు నువ్వు. ఉపాధి అన్నది నువ్వు అసలు ఈ మేనిఫెస్టో తీసుకుని వెళ్ళావు జగనన్న. 2019 మేనిఫెస్టో తీసుకుని వెళ్ళావు. మడిచి వద్దులే, జేబులో పెట్టుకో ఉంటారు. ఎందుకు వచ్చింది? నువ్వు చేయలేదు. రాష్ట్రాన్ని సంకనాకించేసావు నువ్వు. ఇంకేముంది? వైఎస్ఆర్ జలయజ్ఞం. ఏది జలయజ్ఞం? యజ్ఞం చేసావు. జలయజ్ఞం చేసావు. ఎక్కడ? పోలవరం ఏమైంది? ఎన్నిసార్లు మాటలు మార్చావు? అనిల్ కుమార్ యాదవ్ చేసిన
ఏంటి అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఏంటి? ఈయన ఈయన ఇంకొక ఆయన అంబటి రాంబాబు ఆయన చేసింది ఏంటి? వాటర్ రిసోర్సెస్ ఇరిగేషన్ సంబంధించి సంజనాలు సుకన్యలు పోనీ అది వ్యక్తిగతం పక్కన పెడదాం. అసలు ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేదు కదా అతను. పూర్తి కాదని చెప్పేశాడు. అతనికి ఎందుకు మంత్రి పదవి? పరిశ్రమలు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఏది తీసుకొచ్చావు నువ్వు? ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దామా? మరి నువ్వెందుకున్నావు దేవుడిని చేయి ముఖ్యమంత్రి? ఏం మనిషివయ్యా? మా ఏంటి నువ్వు లవ్ లెటర్ రాసినావు ఏంటి? అలా వర్డ్స్ ఏంటది? ఏంటది? ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొద్దామా? లవ్ లెటర్ రాస్తున్నావు ఏంటి నువ్వు? మేనిఫెస్టో రాస్తున్నావు? అయ్యి బాబు ఇదైతే వద్దులే. సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తాం. ఎక్కడా రద్దు చేశారు? సరే, పోలీసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వీక్లీ ఆఫ్ను అమలు చేస్తాం. అమ్మో, పోలీసుల్ని ఇష్టారాజ్యం కింద వాడేసావు జగన్మోహన్ రెడ్డి. వీక్లీ ఆఫ్ కాదు, వాళ్ళకి నిద్ర కూడా పోనివ్వలేదు నువ్వు సరిగ్గా. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ నువ్వే క్రియేట్ చేస్తావు, దాన్ని నువ్వే సాల్వ్ చేస్తావు, శభాషం కొట్టించుకుంటావు, నువ్వు అసెంబ్లీలో పొగిడించుకుంటావు. నువ్వు చేసింది ఇదే. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తున్నాం. సిగ్గులేదు. మనం గవర్నమెంట్ టీచర్స్ని తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు పెట్టాం. వాళ్ళకి ఏం రాసేది? స్నేహపూర్వక వాతావరణాన్ని. నువ్వు అసలు ఇది ఏంటిది? ఈ హామీలు, ఈ మేనిఫెస్టో ఎవడన్నా అంటాడు మేనిఫెస్టో అని దీన్ని? ఎవరు చేతి రాయించాడు? ప్రశాంత్ కిషోర్ కూడా ఏంటి ఇలా రాశాడు? నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన ఏంటి చూసుకోవద్దా? ఇదేంటి లవ్ లెటర్ రాసినట్టు? మొత్తం బొక్క మేనిఫెస్టో అంతా. సిగ్గు లేకుండా ఆ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్తారంటావా? ఇంకేం మాట్లాడతావు నువ్వు? చూద్దామా నువ్వు. మేము మన్ననలు పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏది బ్లీచింగ్ పౌడర్ వేసుకోమని చెప్పావు? సిగ్గు లేదు. నువ్వు కోవిడ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బ్లీచింగ్ పౌడర్ వేసుకో, పారాసిటమాల్ వేసుకో, దాంతో సహజనం చేయాలి, పడుకోవాలి, పెళ్లి చేసుకోవాలన్నాడు నువ్వు మహానుభావుడివి. సిగ్గు. కోవిడ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. చూపించలేదు. ఈ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మరి అంటే ప్రపంచంలో ఆంధ్రాలో మాత్రం కోవిడ్ వచ్చింది. ప్రపంచం మొత్తం బాగానే ఉంది, ఒక ఆంధ్ర మాత్రమే కోవిడ్ వచ్చేసింది అనమాట. కర్ణాటకలో లాంటి సమస్యలు లేదే. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కదా. తెలంగాణలో లాంటి సమస్య లేదు, తమిళనాడు లేదే, కేరళలో లేదే, మధ్యప్రదేశ్ లేదు, ఉత్తరప్రదేశ్ లేదే. ఎక్కడైనా మామూలుగానే జరిగింది. ఫండ్స్ కొంచెం ఎక్కువే రిలీజ్ చేశారు కోవిడ్ టైంలో. కొన్నిసార్లు తక్కువ రిలీజ్ చేశారు, తక్కువ ఖర్చు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువ మెడికల్ మీద, హెల్త్ కేర్ మీద పెట్టారు కాబట్టి. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేసావు. మామూలు విలువలు కాదు. డాక్టర్ సుధాకర్ని చంపేంత విలువ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని డోర్ డెలివరీ చేసేంత విలువ. అసలు విలువలు. స్వయాన నీ చెల్లెలయ్యా, నీ చెల్లెలు మమ్మల్ని వదిలేకొని మేము మా జన సైనికులు, టీడీపీ వాళ్ళందరూ దుర్మార్గులు వదిలేసే మమ్మల్ని. నీ చెల్లెల మీద 2 కేసులు పెట్టావు. ఎల్లో చీర కట్టుకుని వెళ్ళి దండం పెట్టింది, దత్తపుత్రిక అంటావా, చంద్రబాబు నాయుడు పుట్టేసిందని పబ్లిసిటీ చేయించుకుంటావు నువ్వు. ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే. తల తీసేస్తారు. ట్రై చేసావు జగన్మోహన్ రెడ్డి, రాయితో కొట్టేశారు, జస్ట్ మిస్. అంత కొట్టి పంపించినా కూడా సిగ్గు లేకుండా మేము తలెత్తుకుని తిరుగుతాం, బొచ్చు ఎగరేసుకుని బరిగెడతాం. ఇంకేం చేయాలి? మనం చేసిన మంచి ఏ మంచి అయ్యా జగన్మోహన్ రెడ్డి? ఏం మంచి? నీ ఎమ్మెల్యేస్ అసంతృప్తి చచ్చిపోతున్నారు కదా స్వామి. మంచి అంట మంచి, సిగ్గు లేకుండా మంచి అని మాట్లాడుతావు నువ్వు. నీ ఎమ్మెల్యేస్ ఉమ్ముతున్నారు కదా మొహం మీద. కూడా ఇవాళకి కూడా బ్రతికే ఉంది. ఏది మంచి బతికే ఉందా? క్లాప్స్ కొట్టడానికి సిగ్గు లేదు. మంచి బతుకుందా? మంచి కాదు, వాళ్ళు చెడుని చంపేసి మంచిని అది గద్దెనెక్కించారు. ఇప్పుడు ఈ మంచి ఎక్కడికి పోలేదు. అసలు మంచి చేస్తే కదా పోవడానికి. మంచి ఎక్కడికైనా పోవడం ఏంటి? మంచి చేయలేదు, మంచి ఇంకెక్కడికి వెళ్తుంది? సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డి. నీకు 15,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000 సంతోషమా?
ఆ ఇంట్లో నుంచి ఇంకొక కాదు జగన్మోహన్ రెడ్డి, అసలు నిన్న ఏమనాలో అర్థం కావట్లా. నువ్వు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చావయ్యా? ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులైందయ్యా? వాళ్ళు కనీసం అసలు వాళ్ళు నువ్వు చేసిన పాపాలైనా తొడవని వాళ్ళని నువ్వు సర్వనాశనం చేసావు. అట్లీస్ట్ దాన్ని తొడవని వాళ్ళని వాళ్ళకి ఇది దిగడమే. ఇప్పుడు అప్పుడు కూడా నువ్వు గెలిచినప్పుడు 100 రోజుల దాకా జనసేన మాట్లాడలేదు అసలేమి. నువ్వు సిగ్గు లేకుండా వచ్చేస్తావు. ఇవి తప్ప ఇంకేం మాట్లాడవు. పాలసీల గురించి నీకు దమ్ముంటే నువ్వు పొలాల గురించి మాట్లాడు. అసెంబ్లీకి రా, నువ్వు ఫస్ట్ అసెంబ్లీకి రావయ్యా. నువ్వు ఫస్ట్ లా అండ్ ఆర్డర్ అంటున్నావు కదా, లా అండ్ ఆర్డర్ అన్నావు కదా, శాంతి భద్రత అన్నావు కదా, రా అసెంబ్లీకి రా, ఆడ మాట్లాడు. ప్రజలందరూ చూస్తారు. పులివెందుల ప్రజానికం నిన్ను ఎమ్మెల్యేగా చేసి పంపించారు కదా. నువ్వు పంపిస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అది ఇది అని అంటున్నావు. ఎందుకు కావాలి నీకు ప్రతిపక్ష హోదా? వాళ్ళు ఎవరు? ప్రజలు ఇస్తారు. దానికి కూడా లేదంటే నువ్వు సిగ్గు లేకుండా ఇట్లాంటి ప్రెస్ మీట్లు నువ్వు పెట్టకూడదు. దీనికి పనికి వస్తావు అంతే. నువ్వు అక్కడ నీ ముందుకు వచ్చిన నలుగురు పిల్లపచ్చకాళ్ళని అని ఎగిరి గంతులు వేసుకునేలాగా రాష్ట్రానికి పనికి వచ్చే పనులు చేయవు. అదే నాశనం, అందువల్ల నాశనం అయిపోయారు. స్వామి నీకు అర్థం కావట్లా. నీకు 4,000 సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు మండదా మరి ఇట్లా మాటలకి ఏం కావాలి? నీకు కౌంటర్ వేస్తుంటే నవ్వొచ్చేస్తుంది అంటరా. ఇంత కమీడియన్ ఏంట్రా బాబు నువ్వు. కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెలైనా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, నీకు సంతోషమా? అయ్యి బాబు, ఆడెవడో కింద ఉన్నాడు అడుస్తున్నాడు చూసారా, నిరుద్యోగ వృత్తి. అదే ఇంకా గవర్నమెంట్ 3 నెలలు కూడా అవ్వలేదురా బాబు. 3 నెలలు కూడా అవ్వలేదు. 100 రోజులు కూడా అవ్వలేదు. ఇంకా 4వ తేదీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు అంతా 13, 14 అనుకుంటా తేదీ, 13వ తేదీ. అంటే గట్టిగా 64 రోజులు రా. ఇప్పుడు తెంగరదవా వచ్చి నువ్వు ఎలా చేశావు? నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కింద నిన్ను ఎలాగనే నీకు ఆ 11 సీట్లైనా ఎలా ఇచ్చారా? 40% ఓటింగ్ ఎవర్రా వేసింది? ఇంత తింగరోడేంట్రా? ఒరే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి నీకులాగా బటన్లకే ఎదవలు కాదు కదా ఇప్పుడున్న వాళ్ళు. వ్యవస్థల్ని మార్చాలని వచ్చిన వాళ్ళు, అభివృద్ధి చేయాలని వచ్చిన వాళ్ళు, సంపద దృష్టి కోసం వచ్చిన వాళ్ళు, నీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు టైం ఇవ్వాలి కదా. అసలు ఎలా స్వామి ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారో వాళ్ళకి దండం. ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం. ఏంది చూసేది కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ. అవా జగన్ పలావ్ ఒరే జగన్ అయ్యమ్మ, నువ్వు ఏంటి జగన్ ఇలా ఉన్నావు? దారుణం. అసలు నువ్వు బ్రహ్మానందం మైమర్పించేస్తున్నావు బ్రహ్మానందంని. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అంటున్నాడు. కాకపోతే నువ్వు పలావ్ పెట్టావు, బాగానే ఉంది కదా. పలావ్లో ఉప్పు లేదు. నేనేమంటున్నానంటే పలావ్ పెట్టావు, ఉప్పు లాగేసుకున్నావు. అసలు కూరగాయలను తినేసి పలావ్ మాత్రం పెట్టావు, అంటే వైట్ రైస్ అన్నమాట. అది నువ్వు చేసింది. జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మన జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో. ఇంకా వంటే మొదలెట్లేదు రా బాబు వాళ్ళు అంటుంటే వీళ్ళు బిర్యానీ గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చేయిపోయింది. చంద్రబాబు నాయుడు వైపున పోలా, నీకన్నా బెటర్గా చేస్తారన్నందుకు వేయలే జగన్మోహన్ రెడ్డి. వెరీ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని నీకన్నా బెటర్గా చేస్తారని వేయలే, నువ్వు దరిద్రంగా చేసుకుని వేశారు. జగన్ తప్ప మాకు ఎవరు వచ్చినా ఓకే అన్న మైండ్ సెట్లో నన్ను నమ్ము. నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగి నేను పనిచేసినోడిని, నన్ను నమ్ము. నీ మీద కోపమే ఇంత భయంకరమైన మెజారిటీలు ఒక్కొక్కడికి వచ్చింది తప్ప నువ్వు నీకన్నా వాళ్ళు బెటర్ అలా చేయలేదు జగన్. నువ్వు సర్వేలు ఎవరు సెఫాలజిస్ట్ నీకు ఉన్నాడు? అక్కడ పెద్ద యవనా కొడుకులా నీకేమి ఇవ్వలేదు ఆ రిపోర్టు, ఎందుకు ఓడిపోయావని. 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత. అయ్యా, ఎక్కడ కనిపిస్తుంది నీకు వ్యతిరేకత? ఎక్కడ? ట్విట్టర్లోనా? ఇది నీ 10 మంది పిల్లపచ్చగల అకౌంట్లు, ఒక్కొక్కడికి 2-3 అకౌంట్లు ఉంటాయి అక్కడ. ఇది నీకు నీ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ కింద వ్యతిరేకత కనిపించేది.
రెండు ఇప్పుడు ఓట్లేసి ప్రజలు హ్యాపీగా ఉంటే, అంటే ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటే ఇప్పుడే వ్యతిరేకత వ్యతిరేకత అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎలా రాజకీయ నాయకుడు జగన్ నాకు అర్థం కావట్లా. వ్యతిరేకత అనేది ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ ఏదైనా దరిద్రపు నిర్ణయం తీసుకుంటే, అంటే ఏంటి, నువ్వు చేసేది చూసావా, రాజధాని మార్చేసావు, మీ మంత్రులు వచ్చి అమరాబూత్ లిటరేట్ చేసావు, అదిగో అది చంద్రబాబు నాయుడు గారి భార్యను దూషించేయడం, నారా లోకేష్ పుట్టుక గురించి మాట్లాడడం, లేకపోతే పోలవరం గురించి మాటలు మార్చేయడం, ఇది వ్యతిరేకత. వ్యతిరేకత రావడానికి ఇది కారణాలు. అసలు వీళ్ళు ఇంకా అసలు ఇటుకలు తెచ్చారు, సిమెంట్ తెచ్చారు, అలా పడేసారు, అంతే కట్టాలి ఇప్పుడు. అప్పుడే వ్యతిరేకత 2 నెలలకే. అసలు ఎటు బాబోయ్ వద్దులే. రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తలుచుకోకుండా నీకు నిద్ర కూడా పట్టదేమో కదా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు 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 నైట్ పడుకున్నప్పుడు కూడా ఇంకా అదే ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ నిన్ను క్వశ్చన్ చేస్తే చంద్రబాబు, చివరికి నీ చెల్లెళ్ళు కూడా అదేం దరిద్రమైన బుద్ధి నాకు అర్థం. నీ చెల్లెళ్ళు ఇద్దరు రే నువ్వు చేస్తుంది తప్పురా అన్నయ్య అని అంటే, లేదు లేదు రే చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళు, ఇంకోళ్ళు ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేయడానికి వస్తే రే చంద్రబాబు నాయుడు మనిషి. నువ్వు అలా తగలట్టావు, నీ కార్యకర్తలు అలాగే తగలట్టు. లండన్కి వెళ్ళు, ట్రీట్మెంట్ సరిపోవట్లా జగన్, నీకు అర్థం కావట్లా. నీకు ఉన్న ట్రీట్మెంటు సరిపోవట్లా. అంటే ఎక్కువ మేబీ కరెంట్ షాక్ లాంటివి షాక్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటే బెటర్ ఏమో నువ్వు ఇంకా. ఎందుకంటే ఆ మందులు పనిచేయట్లా నీకు. మీ ఇంజెక్షన్స్ ద్వారా మరి నాకు అంత మెడికల్ గురించి లేదు, నా అవగాహన లేదు. మేబీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా షాక్ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఆయుర్వేదిక్లో అయితే టైం పట్టుద్ది. అంటే ఇక్కడ నుంచి ఒక 11 years పట్టుద్ది దానికి క్యూర్ రావడానికి. 11 ఎందుకంటున్నానంటే ఇంకొచ్చిన 11 seats కాబట్టి 11కి 11 చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకున్న అలాంటి చాలామంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు నిన్ను సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అది. నమస్కారం అందరికీ.